ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు, మీకు వందనాలు. ప్రభువా, మానవుడిని ప్రేమించి ప్రభువా ఇదిగో ఈ లోకంలో ఘనతలు ఇచ్చి ఆశీర్వాదములు ఇచ్చి సంతోషం ఇచ్చిన దేవుడు నాయన. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారిని ఆస్తికర్తలుగా చేసావు, నీకు స్తోత్రాలు. ఎవరినైతే ప్రభువా ఇదిగోనైనా మీతో నడిచారో, మీ మాట విన్నారో వారిని బహుజనముగా మీరు చేసినారు, నీకు స్తోత్రాలు. ఎవరైతే నీ వాక్యం యందు విశ్వాసం ఉంచారో వారిని బలపరిచి లోకంలో ఉన్న ఘనత వారికి ఇచ్చావు, నీకు స్తోత్రాలు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము సంతోషం నీకు ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, మీరు కనుక ఈ భూలోకములకు రాకపోతే ప్రభువా ఎంత భయంకరంగా ఉండేదో. ప్రభువా, నీ ప్రేమను ఈ భూలోకములో పంచకపోతే, చూపించకపోతే ప్రభువా ఇదిగోనైనా ప్రేమ అనేది మనుషుల్లోనికి వచ్చి ఉండేది కాదు. ప్రభువా, మీరు వాక్యంలో మీరు చెప్పి ఉన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ప్రభువా, అలాంటి సాత్వికమైనటువంటి మనసు మీరు మాకు దయచేయండి. ప్రేమించే మనసు మాకు దయచేయండి. క్షమించే మనసు మాకు దయచేయండి. మీరు శిలువలో పలికిన మాట మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మీరేమి చేయించినారో మీరు ఎరగరు కనుక మీరు క్షమించమన్నా. మానవుడు జన్మతః పాపి. ఆ పాపిని ముట్టి స్వస్థపరచడానికి భూలోకానికి నీ ప్రియకుమారుని పంపించావు. ఆమె ఒక కుమారుని కనను తన పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు క్రీస్తు అని పేరు పెట్టి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టావు, నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, వినండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరలా చదువుతున్నాను, లేఖన భాగాలు గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ని ఎంతగానో మరి ప్రేమిస్తున్నాం. క్రిస్మస్ని చక్కగా మనము ఆచరిస్తూ ఉన్నాం. చాలామందికి క్రిస్మస్ ఆచారం అయిపోయింది. క్రిస్మస్ అంటే వేడుక అయిపోయింది అన్నమాట, అంతే. క్రిస్మస్లో ఉన్న సంతోషం, క్రిస్మస్లో ఉన్నటువంటి ఉత్సాహం, క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ ఉల్లాసం మిగతా దినాల్లో కనబట్టలేదు.
నామకార్థ క్రైస్తవులకి ఇది చాలా వేడుక అయిపోయిందనమాట, పండగలాగా. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని రాస్తుందంటే, అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. ఈ మాట మనం చదువుకున్నాం కదా. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, 9వ అధ్యాయం అనుకుంటే, యెషయా గ్రంథము, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిన. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను. అది దేవుడిచ్చిన వరము. దేవుడు పంపినటువంటి భూలోకానికి దేవుడు తన కుమారుని పంపాడు. చదువుతారా మాట? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను, భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు చూసారా? ఒక తండ్రికి ఒక దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇవి. ఒక దేవునికి ఉండవలసినటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. ఒక ఇంట్లో ఒక తండ్రి యజమానుడుగా ఉంటే ఆ తండ్రికి బాధ్యతలు ఉంటాయి. ఆ తండ్రికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ తండ్రికి ఒక బాధ్యత అనేది ఉంటుంది అన్నమాట. తన బిడ్డల్ని, తన భార్యను, తనకున్నటువంటి తల్లిదండ్రులను ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలో, ఏ విధంగా వారికి సహాయకుడుగా ఉండాలో, ఏ విధంగా వారిని సంతోషపెట్టాలో, వారికి వచ్చిన కష్టాలు, బిడ్డలకు వచ్చిన కష్టాలు, బిడ్డలకు అవసరమైనటువంటి విధులుగా, భార్యకి ఏదైనా అయితే, పిల్లలకి ఏదైనా అయితే, తన తల్లిదండ్రులకు ఏదైనా అయితే, తన బంధువులకి, రక్త సంబంధులకు ఏదైనా అయితే, తనకంటే చిన్నవారికి ఏదైనా అయితే, బాధ్యత వహించేవాడు పెద్దవాడు, బాధ్యత వహించేవాడు తండ్రి. ఇది మన కుటుంబ నేపథ్యం. కానీ సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన భుజముల మీద రాజ్యభారంతో వచ్చాడు. ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అది దేవుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గుణాలు అవి. ఆ గుణంలో, అలాంటి గుణములు కలిగినటువంటి వాడు ఈ భూలోకంలో ఏ మనుష్యుడు కూడా లేడు. ఏ మనుష్యుడు కూడా లేడు. ఏ సాధువు లేడు. ఎలాంటి భావాలు కూడా ఈ లోకంలో అలాంటి వారు లేరు. ఆయన ఎలాంటి వాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడంట. అది ఆయనే క్రీస్తు, ఆయనే జీసస్, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే తోడైనటువంటి వాడు. ఇలాంటి రక్షకుడు పుట్టుతున్నాడని హేరోదు చూశాడు, హేరోదు విన్నాడు. అతనిలోకి ఏమొచ్చిందంటే కలవరం వచ్చేసింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ హేరోదు ఇలాంటి రక్షకుడు పుడుతున్నాడు, ప్రజలు పాపముల నుండి విడిపించడానికి. చూడండి 2వ అధ్యాయం మత్తయి సువార్త. రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, అంటే ఆల్రెడీ యేసు క్రీస్తు ప్రభువారు పుట్టాడు బెత్లెహేములో.
ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూడండి, మొదటిగా మనం ఆలోచించాల్సింది విషయం ఏమిటంటే, జ్ఞానులైనటువంటి వారు అంతవరకు రావలసిన ఆవశ్యకత ఎప్పుడూ ఏర్పడలేదు. ఎందుకంటే వారు జ్ఞానులు, భూరాజులు, జ్ఞానం కలిగినటువంటి వారు. వారు బెత్లెహేము వరకు రావాల్సినటువంటి పరిస్థితులు వారికి అవసరం లేదు. కానీ తూర్పు దేశమున వారు ఒక నక్షత్రమును చూచారు. చదువుతారా వాక్యం? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. చూడండి, ఇక్కడ గమనించాలి మీరు. ఒక నక్షత్రము చూశామని చెప్పలేదు, లేకపోతే ఒక స్పెషల్ స్టార్ హ్యాంగింగ్ స్కై అంటే ఆకాశంలో ఏలాడుతుందని చెప్పలేదు. ఆయన నక్షత్రమును చూచి మేము చూసారా. చాలా మంది ఈ నక్షత్రాలు చూస్తూ ఉంటారు, కానీ గమనించినటువంటి జ్ఞానులు అది యేసు ప్రభు పుట్టినటువంటి గుర్తు అని వారికి ఆల్రెడీ కన్ఫామ్డ్గా తెలుసు, నమ్మిన విధముగా వారికి తెలుసు. అందుకనే ఆయన నక్షత్రమును చూచి మేము వచ్చామన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించితిమని చెప్పిరి. ప్రియులారా, జ్ఞానులు దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కూడా వారు చదివి దానిని క్షుణ్ణంగా నెమరు వేసుకొని అర్థం చేసుకున్నటువంటి వారు. సంఖ్యాకాండములో బిలాము ద్వారా రాయబడినటువంటి ప్రవచనం ఏమిటంటే, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఎక్కడ? నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము కింద భాగంలో మనం గమనిస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇశ్రాయేలులో నుండి లేచును. ద రూలర్, పరిపాలించువాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేలు నుండి వస్తాడు. కాబట్టి జ్ఞానులు ముందుగానే వారికి అర్థమైపోయింది, ముందుగానే వారికి తెలుసు. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్టార్ ఆకాశంలో ఉందంటే ఆ ప్రవచనము నెరవేరుందని వారు గమనించి బయలుదేరారు. లేకపోతే వారెవరో చెప్పినట్లు కానీ, లేకపోతే కలొచ్చినట్టు కానీ కాదు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, ఆయన నక్షత్రమును చూచి మేము పూజించడానికి వచ్చాము, వర్షిప్ చేయటానికి, సాగిలు పడటానికి వచ్చాము. ప్రియులారా, వారు ఎంతో ప్రయాసపడి వారి ఒంటెల మీద ఎక్కి కొండలు, లోయలు, మెట్టలు, గుట్టలు దాటుకుంటూ యూదయా దేశంలో బెత్లెహేమ్ అనే ఊరిలో హేరోదు పరిపాలనలో రాజుగారి దగ్గరికి వచ్చారు. అసలు విషయం కనుక్కుందామని వారు వచ్చి అడుగుతున్నారయ్యా, మేము ఆయన నక్షత్రమును చూశాము, ఇదిగో ఆ నక్షత్రము మమ్మల్ని తీసుకుని వచ్చింది మీ దేశానికి, మీరు గొప్ప రాజు అని మేము విన్నాము, మీ పరిపాలన గురించి విన్నాము, ఇదిగో మీ పరిపాలనలో ప్రజలు ఎంత క్షేమంగా ఉన్నారో కూడా మాకు తెలుసు అని ఒక వెటకారంగా, ఒక కించపరిచినట్లుగా హృదయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది విన్నటువంటి హేరోదుకు గుండెల్లో రైలు పరిగెత్తింది. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా
అతనితో కూడా అంటే అక్కడ అర్థమైంది తెలుసా? హేరోదు హృదయమును అనుసరించినటువంటి వారు, హేరోదు మార్గములో నడిచినటువంటి వారు. నేను రాజునైతే, నేను మంత్రినైతే నా వెనుకున్నటువంటి వారు నా ఆలోచనలోనే ఉంటారు, నా మార్గంలోనే ఉంటారు, నా మనసుతో కలిసే ఉంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం రాయబడిందంటే, ఆయనతో పాటు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడి. ప్రియులారా, గమనించినట్లయితే కలవరం ఎందుకు వస్తుందంటే, కలవరం ఎందుకు ఒక మానవుని యొక్క హృదయంలో కలవరం, టెన్షన్ ఎందుకు వచ్చిందంటే, ఆయనలో నెమ్మది ఉండదన్నమాట. నెమ్మది ఉండదు. ఎప్పుడు చూసినా ఎవరు వస్తారా, ఎవరు కొడతారా, ఎవరు రాజ్యాన్ని కొట్టుకెళ్ళిపోతారా, ఎవరు నా సింహాసనం మీద కూర్చుంటారా, ఎవరు నా దగ్గరికి వస్తారా, ఎవరు నన్ను బెదిరిస్తారా అన్నటువంటి ఒక కలవరం ఉంటుంది అన్నమాట. భార్యతో సరిగా మాట్లాడలేడు, పిల్లలతో సరిగా గడపలేడు, తన ముందున్నటువంటి ప్రజలతో ఏదో రాజు టీవీగా మాట్లాడగలుగుతాడు, కానీ కడుపులో, అంతరంగంలో, గుండెల్లో దడ. ప్రియులుగా గమనించినట్లయితే ఆయనలో కలవరం వచ్చేసింది అన్నమాట. వచ్చి శాస్త్రులను పిలిపించాడు. దయచేసి గమనించినట్లయితే ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, ప్రియుల చూడండి, హేరోదుకు తెలుసు క్రీస్తుని గురించిన వార్తలు, ప్రవచనాలు. యెషయా, మీకా ప్రవచించినటువంటి ప్రవచనాలు వారికి తెలుసు. రాజైనటువంటి హేరోదుకి అన్నీ తెలుసు, కానీ అది జరగబోవునా అని అనుకున్నాడు. ప్రవచనాలు నెరవేరుతాయి, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరుతాయి అన్నమాట. ఆ నెరవేర్పు ప్రవచనాలు ప్రవక్తల ద్వారా, ప్రవక్తల నోటి మాటల ద్వారా నెరవేరుతాయన్నమాట. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటలు అబ్రహాము తర్వాత వారి కుమారులు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. చిన్నగా ఒక విషయం చెప్పుకుంటే, డానియేలు గారికి, దీవెనమ్మ గారికి దేవుడిచ్చిన వాగ్దానాలు కొన్ని సంవత్సరాల తర్వాత జోయ్ గారి టైంలో నెరవేర్చి, అమ్మగారు బ్రతికుండగానే కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రవచనాలు నెరవేర్చి తల్లిగారు చూడగలగటానికి కూడా దేవుడు కృప చూపాడు. హేరోదు తెలుసు, కానీ దాన్ని బయట పెట్టలేదు, దాని గురించి విచారణ చేయలేదు. అందుకే శాస్త్రులను తీసుకురామంటున్నాడు. వాళ్ళు వచ్చారు, వారి గ్రంథాలు తీసుకొచ్చారు. వారు ఉన్నదన్నట్టుగా చెప్పేటువంటి వారు, ఉన్నదన్నట్టుగా చెప్పేవాడు అంటేవాడు. అది ఇది కలిపి చెప్పేటువంటి వారు కాదు. వారు వెంటనే వారు ఏమంటున్నారంటే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలీయులు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును, నీలో నుండి అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని వాడు. అంతటి హేరోదు ఆ ఆజ్ఞలను ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, చూసారా గుట్టు ఎలా ఉంటుంది? దొంగోడు ఎప్పుడు గుట్టుగా ఉంటాడు. దొంగపాలన చేసేవాడు, హృదయంలో నెమ్మది లేనటువంటి వాడు, ఆ జ్ఞానులు వచ్చినప్పుడు కనీసం కూర్చోండి, నుంచోండి అని అన్నాడా? అనలేదు. రహస్యంగా పిలిపించాడు. ప్రజల ముందుకు వెళ్ళకుండా పక్క గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు.
మీరు కూడా వెళ్ళి పూజించరండి అని. ప్రియులరా, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తను తాను ఏం చేశాడు? రిక్తునిగా చేసుకున్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులు, మరి ముఖ్యంగా ఈ పండగ దినాల్లో గంతులేస్తున్నటువంటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వారిలో సంతోషం ఉందని అనుకుంటున్నారు, కానీ వారిలో రహస్యముగా కొంత బాధ వారి కడుపులో ఉన్నది. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే సందేశము, నువ్వు క్రీస్తుని ఆరాధించాలంటే, క్రీస్తులాగా బ్రతకాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి, రిక్తులుగా చేసుకోవాలి. ఈ లోకంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే, ఐఏఎస్ ఆఫీసర్ అయితే, లేకపోతే ఒక మంచి సీనియర్ డాక్టర్ అయినా, సీనియర్ జర్నలిస్టు అయినా, క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తిలాగా, జీవించే వ్యక్తిలాగా, తగ్గించుకునే వ్యక్తిలాగా, సంఘాల్లో తగ్గించుకునే విశ్వాసిగా ఉండాలంటే నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ని ఆరాధిస్తున్నావని. లేకపోతే ఏదో ఫార్మాలిటీస్గా వేడుకైపోయేలాగా నువ్వు ఆరాధిస్తారంటే దేవుడి చిత్తం కాదు, దేవుడు సంతోషించు. చూడండి ఎందుకు వచ్చాడు ఆయన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనములో, దానియేలు గ్రంథము 740 పేజీలో ఉన్న 9వ అధ్యాయము, దానియేలు ప్రవక్త, దానియేలు ప్రార్థనా పరుడు, గోనె పట్టు కట్టుకున్నటువంటి వాడు, 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథములను గ్రహించి తిని, అంతటి నేను గోనె పట్టు కట్టుకున్నాను, ధూళి పోసుకున్నాను. ప్రియులారా చూడండి, ఒక నిజమైనటువంటి క్రీస్తుని ఆరాధించాలంటే ఎలాంటి తగ్గింపు జీవితం మనకు ఉండాలో గమనించండి. తగ్గించుకునే జీవితం. 24వ వచనం మనం గమనించండి. 9వ అధ్యాయం 24వ వచనం, తిరుగుబాటు మాన్పుటకును. దానియేలు 9:24, తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉంటున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శన ప్రవచనములను ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడిను. ఏదట? తిరుగుబాటు మాన్పటానికి. లోకంలో తిరుగుబాటు మాన్పే రోజులు ఇంకా రాలేదు. తిరుగుబాటు జరుగుతూనే ఉంది. క్రిస్మస్ ఆరాధనలో ఆరాధించేవారు, క్రిస్మస్ని చేసుకునేవారు, సంఘాల్లో క్రిస్మస్ ఆరాధించేవారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, ప్రభువును దుఃఖపెడుతూనే ఉన్నారు. వారి పాత జీవితం ద్వారా, వారి పాత సారాధనాల్లో, వారి పాత వ్యభిచార పాపములో, వారి పాత అబద్ధాల జీవితంలో జీవిస్తూ తిరుగుబాటు చేయకుండా, తిరుగుబాటు మానకుండా ఇంకా క్రీస్తుని ఆరాధిస్తూనే ఉన్నారు. అది నిజమైన క్రిస్మసా? అది నిజమైన సంతోషమా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమనుదా? ప్రియులారా చూడండి, ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు, అంబరాలంట. కానీ దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుంది? తిరుగుబాటు మాన్పుటకును, పాపమును పాపము నివారణ చేయట, రిమూవ్ ద సిన్, అసలు కనబడకుండా చేయటానికి, ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము ఉండునట్టి బయలుపరచుటకును, ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును
పరిశుద్ధ పట్టణమున పట్టణమునకును ఆ, 70 వారములు విధింపబడెను. ఆ, యెరూషలేమును చాలు. 57 అధ్యాయం యెషయా గ్రంథములో 57 యెషయా గ్రంథము 15 వచ్చిన 57:15 వచ్చిన చదువుతాను, మీరు ఎవరు చదువు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఎక్కడ నివసిస్తున్నా అంటే ఆయన, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. అయినను గర్విష్ఠుల దగ్గర ఉంటానన్నాడా? తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గర ఉంటానన్నాడా? తిరుగుబాటు మానుకోకుండా, త్రాగుడు జీవితాన్ని మానుకోకుండా, భార్యను కొట్టే మనగా మానకుండా, దొంగతనం చేయటం, లంచాలు తీసుకోకుండా ఉండకుండా ఉండేవాళ్ళ దగ్గర ఉంటాడు దేవుడు. ఆయనను అంటున్నాడు, గమనించాలి దేవుని వాక్యం. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించుచున్నాను. ఎలాంటి దేవుడు, ఎలాంటి ఉద్దేశం. కానీ హేరోదు యొక్క హృదయము ఇలాంటిది కాదు. కలవరం వచ్చేసింది. ఇక వారి ప్రక్కన ఉన్నటువంటి శాస్త్రులు వచ్చి ఆ వాక్యాన్ని చదవగానే, యూదాదేశు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైందాను కాదు. అల్పుడు, ఎన్నిక లేనటువంటి వాడు అనుకున్నాడు. కానీ మహాపరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు, నిత్య నివాసి. ఆయన వస్తేనే ఈ లోకములో తిరుగుబాటు, పాపము, నరుకోవటము, పొడుచుకోవటము ఇవన్నీ కూడా మానిపోతాయని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు తన తండ్రి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, నేను తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, సాత్వికమైనటువంటి మనసుతో వచ్చాడు. అలాగా తన జీవితాన్ని లోకానికి కొనసాగించాడు. తన తల్లి గర్భంలో ఏ పాపము లేకుండా ఒక బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ బాలుడిని ఆరాధించడానికి నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు, దేవుని దూత ద్వారా దర్శనమునందినటువంటి దర్శన ప్రత్యక్షతను చూసినటువంటి గొర్రెల కాపరులు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం, గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు మహోన్నతుడైనటువంటి వాడు, మహాగణుడైనటువంటి వాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంతకుముందు భక్షకులను చూశారు, హింసించినటువంటి వాడిని చూశారు, కఠినమైనటువంటి వాడిని చూశారు, కానీ రక్షించేవాడిని చూడలేదని దేవదూతలు మంచి వర్తమానం తీసుకుని వెళ్ళి గొర్రెల కాపురులకు అందించింది. వారు ఎంత సంతోషించారు. రండి మనం కూడా చూదవెళ్ళమని ఆ గొర్రె మందలో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి గొర్రెలను తీసుకుని కానుకలుగా తీసుకెళ్ళారు. కనీసం ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు కానుక ఇపోయావు, కానీ నీ హృదయం అనే ఆ కానుకను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెడుతున్నావా? మొన్న ఒకసారి నేను ఈ టీవీలో వీడియోలో చూస్తున్నాను, ఏమి గంతులేస్తున్నారు. తర్వాత గమనించింది ఏంటంటే, ఆ చర్చి ప్రక్కన ఒక వే ఉందన్నమాట, ఒక గొంతులాగా ఉందన్నమాట ఒక ప్రక్కన. అక్కడ ఆ గొంతుల్లోకి ఆ వెనకమాలకి ఆ సారా పెట్టెలు ఎత్తుకెళ్తున్నారు. సారా డబ్బాలు అంటే ప్యాకెట్లు ఎత్తుకెళ్తున్నారు. అది నిజమైన క్రిస్మసా? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఆయన క్రిస్మస్ సందేశాన్ని తీసుకొచ్చాడు. ప్రజలందరికీ సంతోషకరం. క్రిస్మస్ అంటే సంతోషం అండి. క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత
ఇంటి మీద స్టార్, ఇంట్లో బార్ ఉండద్దా? అలాంటి వారికి క్రిస్మస్ విలువ లేకుండా చేస్తున్నారు, భయం లేకుండా చేస్తున్నారు. ప్రియులారా చూడండి, తిరుగుబాటు మానుకోవటానికి, పాపాన్ని నివారించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తన తల్లితో అన్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన బిడ్డల పాపము నుండి, తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలా? యేసు అని పేరు పెట్టాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అంటే క్రీస్తుని నీ హృదయంలో హత్తుకోవాలి, నీ ఇంట్లోకి తెచ్చుకోవాలి, నీ మనసులోకి తెచ్చుకోవాలి. ఏ రోజు అలాంటి కఠినమైన హృదయము, ఏ రోజు అలాంటి హృదయంతో నువ్వు క్రిస్మస్ చేయలేవు, క్రిస్మస్ బాలును నువ్వు చూడలేవు, క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత నువ్వు కనుగొనలేవు. ఎప్పుడు చూసినా ఇదే పండగ, ఇదే పండగ, ఇట్లానే పండగ వెళ్ళిపోతూ ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు మారుద్ది? నీ బ్రతుకు ఎప్పుడు మారుద్ది? నీ మాటలు ఎప్పుడు మారుతాయి? నీ తిరుగుబాటు ఎప్పుడు మారుద్ది? నీ పాపం ఎప్పుడు మారుద్ది? నీ గర్వం ఎప్పుడు మారుద్ది? సాగిలు పడ్డారు గొర్రెల కాపరులు, మహాఘనులైనటువంటి గొప్ప శాస్త్రులు, జ్ఞానులు కూడా వచ్చి యేసు ప్రభు పాదముల దగ్గర సాగిలు పడ్డారు. అది క్రిస్మస్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంటి ముందు స్టార్ పెట్టుకున్నా, గుళ్ళో స్టార్ పెట్టుకున్నా, ఎక్కడ నువ్వు స్టార్ పెట్టినా ఆ స్టార్లో ఉన్న నక్షత్రంలో ఉన్నటువంటి వెలుగు నీ హృదయంలోకి రావాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీలో కలవరం వెళ్ళిపోద్ది, నీలో తిరుగుబాటు వెళ్ళిపోయింది. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను దీన మనసు కలిగినటువంటి వాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి. ఎలాంటి వాడు ఆయన? దేవుని స్వరూపము గలవాడయుండి. క్రీస్తు స్వరూపం ఉందా? క్రీస్తు ఆకర్షణ ఉందా? క్రీస్తు లక్షణాలు ఉన్నాయా? క్రీస్తు మాటలు నీలో ఉన్నాయా? క్రీస్తు ముద్రలు ధరించి ఉన్నావా? పౌలు గారు అంటాడు, ఇదిగో నేను ఇక మీదట నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను, ఎవడు కూడా నన్ను చెయ్యొద్దు. చూడండి దేవునికి వాక్యములు గలతీయులకు రాసిన పత్రిక 6:17 గలతీయులకు రాసిన పత్రిక 6:17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరంలో ఉన్నవి. వాట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఇన్ యువర్ బాడీ? నీ శరీరంలో ఏ ముద్రలు ఉన్నాయి? క్రీస్తు ముద్రలు ఉన్నాయా? క్రీస్తు ముద్రలు లేకుండా, క్రీస్తు గుణాలు లేకుండా, క్రీస్తు స్వభావం లేకుండా, క్రీస్తు ప్రేమ నీలో లేకుండా క్రిస్మస్ ఆరాధించడానికి వచ్చావా? క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి వచ్చావా? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? నేను యేసు యొక్క ముద్ర నా శరీరంలో ధరించుకుని ఉన్నాను. ఆమేన్. ద మార్క్స్ ఆఫ్ జీసస్ ఇన్ మై బాడీ. క్రీస్తు ముద్రలు నా శరీరంలో. సరే, ఒక క్రిస్మస్ పోయింది, 2 క్రిస్మస్లు పోయినాయి, సరే ఏదో అయిపోయింది, 3వ క్రిస్మస్లో అయినా బాగుపడాలనే ఉద్దేశం ఉందా? క్రైస్తవుడా, విశ్వాసి, క్రీస్తు యొక్క ముద్రలు, ద మార్క్స్ ఆఫ్ జీసస్ ఇన్ మై బాడీ, ఇన్ మై లాంగ్వేజ్, నా భాషలో, ఇన్ మై యాటిట్యూడ్. క్రీస్తు యొక్క ముద్ర నా శరీరంలో ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు కూడా నన్ను. క్రిస్మస్ అయిపోయింది బావా, రా తాగుదాం అంటాడు ఒకడు వచ్చి. బాప్తీసం తీసుకున్నావు, బలారాధనలో చేస్తున్నావు, బావతో కలిసి బామర్ది ఏకమైపోయి తాగుతావా? ఒకవేళ నువ్వు తాగితే క్రీస్తు ముద్రలు నీలో లేవు, అంతే. క్రీస్తు ముద్రలు నీలో లేవు. బావ బామర్ది ఇద్దరు ఏకమైపోయి రాత్రి అంతా తాగి మళ్ళా తెల్లారి పొద్దునే లేచి స్నానం చేసి పెద్ద బైబిల్ ఎత్తుకొస్తావు ప్రార్థనకి, పలహారం పంచను. ఏం మనసును? పలహారం మనసును వస్తాడు. అదే క్రిస్మస్. వాక్యం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, నా శరీరంలో పాపం పోయింది, తగాదులు పోయింది, కపటం పోయింది, అసూయ పోయింది. ఇదిగో నా శరీరం అంతా కూడా
ఎలాగుందంటే దేవుని వాక్యం నా శరీరంలో ప్రవశిస్తూ ఉంది, నా శరీరంలో అంటుకొని ఉంది. బావా ఇక నేను తాగటానికి రాను, ఆ పాత సమయాలు చచ్చిపోయాడు, ఇదిగో నా పేరు కొత్తగా సమయాలు బాప్తీసం తీసుకో, మరలా సమయాలు రుద్దుకున్నాను, పాత సమయాలు చచ్చిపోయాడు నాలో నుంచి అని చెప్తావా? చెప్పలేవు. చెబితే నువ్వు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డవి. క్రిస్మస్ ఆరాధించడానికి అర్థం ఉందన్నమాట. ఇదేమంటున్నాడంటే, ఇదిగో ప్రియులారా చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. ఆయన ఈ లోకానికి వచ్చి నేను రాజుని అన్నాడు ఎప్పుడైనా? నేను పెద్దవాడిని అన్నాడు ఎప్పుడైనా? మీరందరూ నాకు లోబడాలన్నాడా? మీరందరూ నాకు పాదసేవ చేయాలన్నాడా? ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను ప్రజలకు పరిచర్య చేయడానికి వచ్చాను, రోగం స్వస్థపరచడానికి వచ్చాను, గాయాలు పెట్టడానికి వచ్చి కట్టడానికి వచ్చాను, మనుషులకు విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాను. ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆదరణ లేక ఇదిగో అటు ఇటు తిరుగుతూ ఉన్న వాళ్ళారా, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడు సులువైంది, నా మాటలు చాలా తేలిక. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఎక్కడ పెట్టుకొని కడుక్కోకుండా, తుడుచుకోకుండా, తీసివేసుకోకుండా క్రిస్మస్ ఆరాధించాలంటే అది ఓన్లీ వేడుక అయిపోయిందంతే, ఆచారం అయిపోయిందంతే. వాక్యాన్ని తెలిసిన తర్వాత లోకం నీలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులను గమనించినట్లయితే తాను దాసుని స్వరూపమును ధరించుకొని తను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. అది జ్ఞానులు గ్రహించారు, గొల్లలు గ్రహించారు. తర్వాత సువార్త లోకానికి వచ్చిన తర్వాత, సువార్త లోకంలో ప్రకటించబడిన తర్వాత పెద్ద పెద్ద మేధావులు మారిపోయారు, పెద్ద పెద్ద హైందవులు మారిపోయారు, పెద్ద పెద్ద చదువులు మారిపోయారు, ఐపీఎస్లు మారిపోయారు, కలెక్టర్లు మారిపోయారు, పామరులు మారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో ఉన్న సంతోషము ప్రజలందరినీ కదిలించింది. ఏనాడైనా నిన్ను కదిలించిందా? ఆయన పుట్టుక నేను కదిలించిందా? ఆయన జన్మముని కదిలించిందా? ఆయన జన్మంలో, ఆయన పుట్టుకలో, ఆయన వేడుకల్లో ఏమైనా మంచి నేర్చుకోవాలనుకుంటే రాత్రికాల సమయంలో దేవుని వాక్యము నమ్ము, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని పట్టుకో, దేవుని వాక్యాన్ని అనుసరించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధులను, ఆకాశ నక్షత్రం ఏ విధంగా వెలుగుతో నిండిపోయిందో, ఆ వెలుగుతో నిండినటువంటి నక్షత్రము బాలుడైన క్రీస్తుని పశువుల పాక దగ్గరకు తీసుకొచ్చిందో, నీ జీవితాన్ని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి అదే మూలము, అదే కారణము, అదే అంత్యం. రే క్రైస్తవుడా, ఈ రాత్రి సమయంలో తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ జీవితంలో ఈ సంవత్సరం క్రిస్మస్లో అయినా నీ బ్రతుకు మారుద్దా, నీ బుద్ధి మారుద్దా, నీ స్వభావం మారుద్దా, నీ వైఖరి మారుద్దా? మార్చుకుంటే నీకు పరలోక రాజ్యము, పరలోకంలో దేవదూతలతో ఆనందంతో ఉంటావు. ఈ లోకంలో బ్రతికినంత కాలం సంతోషంతో ఉంటావు, సమాధానంతో ఉంటావు. లేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని ఈస్టర్ పండుగలు చేసినా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకున్నా, ఎన్ని పలహారాలు పంచుకున్నా, ఎన్ని నక్షత్రాలు కట్టినా నీ జీవితంలో ఏం మార్పు రాదు. అటు రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, ఆంధ్రాలో ఒక్కొక్క రోడ్డు మీద 20 అడుగుల ఎత్తులో 10 అడుగుల స్టార్లు పెడుతున్నారు. స్టార్ పెట్టినంత మాత్రాన్ని నీ బుద్ధి మారదు, స్టార్ పెట్టినంత మాత్రాన్ని నీ జీవితం మారదు. ఏదో వెలిగిందని పెడుతున్నావు కానీ అసలు నీ హృదయాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? చందాలు వేసుకొని స్టార్లు కట్టడం ముఖ్యం కాదు, నీ హృదయంలో స్టార్ ఎలగాలి. నా వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, స్టార్ కట్టే ముందు నీ హృదయాన్ని మార్చుకో, నీ త్రాగుడు జీవితాన్ని మార్చుకో. తాగి ఫుల్లుకు దాగి స్టార్ కట్టడం గొప్పతనం కాదు. నీ హృదయము దేన మనసు కలిగి, ప్రభువా ఈ సంవత్సరం అయినా నా పాత స్వభావాలు మానుకొని
ప్రభా, ఇదిగో నీ సాత్వికమైన మనసు నీ పుట్టుకుని నేర్చుకుంటాను. నాలో ఉన్న తిరుగుబాటును చేసేసుకుంటాను. నాలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసుకుంటాను. నీ వాక్యానికి లోబడతానయ్యా. నా కొరకే నీవు ఈ లోకానికి వచ్చావయ్యా. నా పాపములను పరిహరించడానికి ఇదిగో నీ తల్లి ద్వారా ఈ లోకానికి వచ్చి దుష్టుడైన పాపినైనటువంటి నన్ను కడుగు ప్రభువుని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎంత గొప్ప మేలు, ఎంతో ఆనందంతో ఉంటావు. నీ కుటుంబం ఆనందంతో ఉంటుంది, నీ దేశం ఆనందంతో ఉంటుంది, నీ బిడ్డలు ఆనందంగా ఉంటారు. ఈ రాత్రి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ దాసుని స్వరూపం ధరించుకో. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకో. అప్పుడు దేవుని సంతోషము, దేవుని వైరాగ్యము, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చేయి ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. ప్రభా, ఇదిగో నాయన నా పాపం ఇంకా మారలేదు నాయన. అయ్యా, ఇదిగో నా స్వభావం మారలేదు ప్రభా. ఎన్ని అడుగులు ఎత్తు స్టార్ కట్టినా, దాంట్లో ఎన్ని లైటింగ్లు పెట్టినా, దానికి ఎన్ని రంగులు పూసినా ప్రభా, అది వెలుగుతుంది కానీ నా బ్రతుకు వెలగట్లేదు ప్రభా. నా మాటలు మారట్లేదు ప్రభా. నా వాక్యం నా హృదయంలో లేదు ప్రభా. ఏదో సంఘానికి వెళ్తున్నాను, సంఘంలో కూర్చుంటున్నాను, సంఘంలో ఏదో ఉంటున్నాను కానీ ప్రభా, నా హృదయము ఏ రోజు లాంటి హృదయము, కలవరపడే హృదయము, నశించిపోయే హృదయము ప్రభా. నన్ను దర్శించు. రాత్రి నాతో మాట్లాడు ప్రభా. దేవుని మనసు నాకు దయచేయండి, సాత్వికము నాకు దయచేయండి, మంచి హృదయం నాకు దయచేయండి, నా వారిని ప్రేమించే హృదయం దయచేయండి, నా భర్తను ప్రేమించే హృదయం దయచేయండి, నా సంఘాన్ని ప్రేమించే హృదయం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నాయనా, నీ వాక్యాన్ని ప్రేమించే మనసు నాకు దయచేయి. నీ వాక్యపు వెలుగు నా హృదయంలోకి తీసుకురా ప్రభా. మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. మీరు లేకుండా, మీ వాక్యం లేకుండా, మీ నడిపింపు లేకుండా, మీ ప్రభా ఇదిగో నాయన మీ కృప లేకుండా ఈ లోకంలో ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని స్టార్లు కట్టినా, ఎన్ని పలహారాలు పంచుకున్నా, ఎంత పట్ట తోటలు వేసుకున్నా ప్రయోజనం లేదు నాయన. గొల్లలు మారారు ప్రభా, జ్ఞానులు మారారు ప్రభా. దేశంలో నీ వాక్యం విని పెద్ద పెద్ద భక్తులు మారారు ప్రభా. పెద్ద పెద్ద తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నక్సలైట్లు మారారు, లంచగొండలు మారారు ప్రభా. ఇంతవరకు నేను మారలేదు నాయన. ఈ నూతన సంవత్సరం ప్రభా, ఈ 24వ సంవత్సరంలో క్రిస్మస్లో నాయన, క్రిస్మస్ సందేశంలో నాయన, ఈ సందేశం ద్వారా నా హృదయం మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటాను ప్రభా. నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు ప్రభా. మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన 50 మందికి క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి సకల ప్రజలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.